New national education policy after 4 decades ఈ దేశంలోకి వచ్చి ఇక్కడ మనందరిని చంపేసి హిందువుల్ని ముస్లింలుగా మార్చి మన గుడులను కూలగొట్టేసి మన మహిళల్ని రేపులు చేసి మానభంగాలు చేసి మర్డర్లు చేసి ఇటువంటి వాళ్ళ పేర్లు పట్టణాల పేర్లు మన దేశ రాజధానికి పోతే రోడ్ల పేర్లు పెడుతుండే ఔరంగజీబు అటువంటి చదువుకున్నాము ఇంతకుముందు. ఇప్పుడు అసలు రంగు బయటపడుతుంది ఓడేం చేసాడు. ఆ రోడ్డు పేర్లు మళ్ళీ మారిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో పట్టణాల పేర్లు మారిపోతున్నాయి. ఆడు వచ్చి మర్డర్లు మానభంగాలు చేస్తే వాని పేరు మీద పట్టణం పెట్టుకుంటామా అండి? ఇదేనా కల్చరు? ఆడొచ్చి మన దేశాన్ని దోసుకుంటే వాని పేరు పెట్టుకుంటాం ఏందో వాడు ఘనకార్యం చేసినట్టు. వాని గురించి గొప్పలు చదువుకుంటుంటివి. అదంతా మారిపోయినాయి. ప్రపంచ స్థాయిలో ఏ రకంగా ఎడ్యుకేషన్ మారుతా ఉందో మన పిల్లలు కూడా దానికి ధీటుగా ఈ కల్చరే కాకుండా అకాడమిక్ వైజ్ కూడా వాళ్ళ ధీటుగా కొత్త ఎడ్యుకేషన్ పాలసీ. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ న్యూ స్పోర్ట్స్ కల్చర్. 2008 బీజింగ్ ఒలింపిక్స్ కి 57 మంది పోయినారు మన అథ్లీట్స్. 2020 టోక్యో ఒలింపిక్స్ కి 126 మంది పోయి. బేసిక్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచని ప్రభుత్వాలు చూసినాం. ఇప్పుడు దాని మీద దృష్టి సారించు దేశ స్థాయిలో. ఇలా నిజామాబాద్ లో స్టేడియం ఉంటుంది ఆడ మన నాగారాం దీప్. దాంట్లో డెవలప్ చేద్దామని నేను ఎంపీగా ఫస్ట్ పోతే ప్రపోజల్ పెడితే సగం పైసలు కేంద్రం ఇస్తుంది, సగం రాష్ట్రం అంటే దాని ప్రపోజల్ కలెక్టర్ పంపితే ప్రశాంత్ రెడ్డిని 2-3 సార్లు యాడ్ చేస్తే గుడిసున్నాయి చిరిపడదాకా. వీళ్ళు ఇచ్చేది లేదు, వీళ్ళు ఇవ్వకుంటే వాళ్ళు ఇయ్యరు. ఇది వీళ్ళకున్న చిత్తశుద్ధి. గచ్చిబౌలి స్టేడియం కడితే అది ఎప్పుడో చంద్రబాబు నాయుడు కట్టినట్టున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ కడితే దాంట్లో పెళ్లిళ్ళు పేరెంటాలు చేస్తారు, మ్యూజిక్ ఫెస్టివల్ చేస్తున్నారు. ఈయన కోట్ల రూపాయలు ఇస్తుండు కదా బాక్సర్లకు వాళ్ళకి వీళ్ళకి. వాళ్ళంతా నేర్చుకునేది మోడీ గారు పెంచిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేర్చుకుని దేశానికి పథకాలు తెస్తున్నారు. ఆ పథకాలు కూడా 2008లో 3 మెడల్స్ వచ్చినాయి మనకు, 2020లో 7 మెడల్స్ వచ్చినాయి. అది కూడా పెరుగుతున్నాయి నిదానంగా. నెక్స్ట్ 100 సంవత్సరాల నుంచి మొగులుల నుండి ఇంకోడ వచ్చి మన గుడులన్నీ కూలగొట్టి అలా మస్జిదులు కట్టి మన కల్చర్ని నాశనం చేసి హిందుత్వాన్ని తగ్గించి కన్వర్జన్లు పెంచి అవన్నిటిని కూడా రివైవ్ చేసే పుణ్యం నరేంద్ర మోదీ గారు అట్టుకుని 9 సంవత్సరాలు. గౌతమ్ బుద్ధుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు కానీ, ఉజ్జయిన్ కారిడోర్ కానీ, సోమనాథ్ టెంపుల్, కేదార్నాథ్ ధామ్, కాశీకి వెంటారు కొందరు. మన సిక్ సోదరుల కర్తార్పూర్ సాహిబ్ కారిడోర్ పంజాబ్లా, రామ మందిరం నిజామాబాద్ ప్రాంతం నుంచి మన కమ్మర్పల్లి ప్రాంతం నుంచి కూడా పోయారు కరసేవకు చాలా మంది. వాళ్ళ జిల్లా మొత్తం వాళ్ళ కళ నెరవేరుతుంది. అలా అసలు నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలు 2014 దాకా ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీలు ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో వాళ్ళ గవర్నమెంటే ఉంటుంది. అయినా కూడా పట్టించుకోని ఘనత కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వాలది, యూపీఏ ప్రభుత్వాలది. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలలో కొత్త ఎయిర్పోర్ట్లు, కొత్త హైవేలు, కొత్త బ్రిడ్జులు. అందుకనే ఇవాళ ఈశాన్య రాష్ట్రాలన్నీ ఎన్డీఏ
బీజేపీ పాలిత లేదా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలుగా మారిపోయినాయి. మళ్ళా ఈ రాష్ట్రాలలో 80% క్రిస్టియన్ పాపులేషన్. మళ్ళీ ఎవడన్నా మతతత్వ పార్టీ అన్నారు అనుకోండి, దౌడ మీదకి జరిగి బీజేపీని మతతత్వ పార్టీ. ఏం రాజు కలిగిస్తావా? కలిగి కేసు అయితే అయింది. నార్త్ ఈస్ట్ యొక్క కల్చర్ మోడీ గారు సెలబ్రేట్ చేయటం, దాన్ని దేశానికి ఆయన అట్లా అక్కడ పోయి అక్కడ దుస్తులు ధరిస్తే ఈయనకి ముక్కును వస్తుంది ఈ కేసీఆర్కి. అది ఒట్టిగా షోకుకు ధరించారు ఆయన. వాళ్ళ కల్చర్ దేశం మొత్తం ప్రపంచానికి మొత్తం చూపిస్తున్నాడు ఆయన. దాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాడు. దాన్ని విజన్ అంటారు. దాన్ని తాగుడు అనరు, దాన్ని స్కాచ్ అనరు, దాన్ని విజన్ అంటారు. కేసీఆర్ అక్కడ ఉన్న కల్చర్ని, అక్కడ ఉన్న వేషధారణలు అంటారా, సాంప్రదాయాల్ని ప్రపంచానికి తెలియజేయటం, వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచడం. నెక్స్ట్ 9 years of preserving and protecting environment. Renewable energy production more than doubled. Lifestyle for environment. Namami Gange. Project Cheetah. ఈ పులుల సంఖ్య మోడీ గారు ప్రధానమంత్రి కాకంటే ముందు పెద్ద పులుల సంఖ్య 1411 ఉండే. కాంగ్రెస్ వాడు కన్నా 4 రూపాయలు ఇచ్చేస్తే, పైసలు పర్సెంటేజ్ ఇచ్చేస్తే పోవచ్చు, పులిని చంపేయచ్చు, దాని తోలు అమ్ముకోవచ్చు, అందులోకి వెళ్ళి కమిషన్ ఇవ్వాలి కాంగ్రెస్ వాళ్ళకి. విచ్చలవిడిగా నడిచింది పోచింగ్. ఇవాళ అవన్నీ అరికట్టి 1411 ఉన్న సంఖ్య 2022కి 3167 అనే పులుల సంఖ్య. కొంచెం ఈ పీపీటీలో కాకుండా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చినాం, అందుకే టైం ఎక్కువైతుంది. నమామి గంగే 2014లో లాంచ్ చేసి ఇప్పటి వరకు గంగా నదిని ప్రక్షాళన చేయడానికి 406 ప్రాజెక్ట్స్ గంగా నది మీద ప్రవాహం మొత్తం 406 ప్రాజెక్ట్స్ టేకప్ చేసి 32,898 కోట్లు ఖర్చు చేసి ఆ 406 ప్రాజెక్ట్స్ లో 232 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి, ఇందులో ఎటువంటి యాక్టివిటీస్ ఉంటుందంటే సివేజ్ ట్రీట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్. అది గంగా నదిని ప్రక్షాళన చేసుకుంటా సైడ్లా మళ్ళీ పెట్టిన ఖర్చు కూడా మళ్ళా సంపాదించాలి కదా. సైడ్లో రివర్ ఫ్రంట్ డెవలప్ చేసి, టూరిజం డెవలప్ చేసి, మళ్ళా ఆడ సంపాదన కూడా టూరిజం పెంచుకుంటూ, రివర్ సర్ఫేస్ క్లీనింగ్, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్, ఎఫారెస్టేషన్, పబ్లిక్ అవేర్నెస్, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ అండ్ అర్త్ గంగా. ఇటువంటి కార్యక్రమాలు ఈ 462 ప్రాజెక్టులు టేకప్ చేసి ఇవాళ ఒకప్పుడు కాశీకి ఇంతకుముందు పోయిన వాళ్ళు కూడా ఉంటారు, ఇప్పుడు పోయిన వాళ్ళు, లేటెస్ట్ గా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాశీ ఘాట్ మీద నిలబడితే ఒకప్పుడు గంగానది ఎట్లుంటుండే, ఇప్పుడు ఘాట్ మీద నిలబడితే ఏ రకంగా ఉన్నది అది మనం టీవీలలో చూస్తూ ఉన్నాం. అక్కడ పోయిన వాళ్ళకి, ఈ మధ్య పోయిన వాళ్ళకి వ్యత్యాసం కూడా క్లియర్ గా కనబడతా ఉంటుంది, ఫోన్లు చేసి చెప్తా ఉంటారు. అన్నిటికంటే ఎక్కువ దృష్టి నేషనల్ సెక్యూరిటీ మీద. నేషనల్ సెక్యూరిటీ పారామౌంట్. నెక్స్ట్, అటాక్ ఆన్ టెర్రరిజం విత్ సర్జికల్ అండ్ ఎయిర్ స్ట్రైక్. వన్ ఇండియా వన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 370. ఆ కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఉన్న రోజులు ఇష్టానుసారంగా ఆ 2-3 కుటుంబాలు, ఆ నెహ్రూకి ఏం ఇంట్రెస్ట్ ఉండదేమో మొత్తం అప్పచెప్పిండు వాళ్ళకి, ఆ అబ్దుల్లాలకి. విచ్చలవిడిగా చేసుకోరు కాశ్మీర్. అది 70 సంవత్సరాలు 65 సంవత్సరాల పైన విచ్చలవిడితనం అయిపోయినాక
ఇవాళ కాశ్మీర్లో మనం ప్రోగ్రెస్ అవుతుంది. ఐఫిల్ టవర్ కంటే పెద్ద బ్రిడ్జిలు కడుతున్నారు. G20 సమ్మిట్లు అవుతున్నాయి. టూరిజం పెరుగుతున్నది. టెర్రరిజం తగ్గిపోయింది. రాళ్ల వర్షం బంద్ అయిపోయింది. Defense production surpasses 1 lakh crore. Empowerment the armed forces with cutting-edge equipment. Record construction of border roads and bridges. Modernization in defense production and procurement before Modi government 3.17 lakh crore. During Modi government 6.23 lakh crores. మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన ఎక్విప్మెంట్ ని డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని మోడర్నైజ్ చేయడంలో ఇండియా ఈజ్ నౌ ఎక్స్పోర్టింగ్ డిఫెన్స్ ఐటమ్స్ టు మోర్ దెన్ 85 కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంతకుముందు మొత్తం బందూకులు, దాంట్లో గోళీలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ఇవన్నీ ఇంపోర్టే ఉంటుండే. అందులో గాంధీల కమిషన్ ఉంటుండే. డిఫెన్స్ మినిస్ట్రీ ఓడికేయాలి, ఎవరైతే మనకు అనుసంధానంలో ఉంటారో చెప్పింది తింటారో వాళ్ళకే ఇస్తుండే యూపీఏ వాళ్ళు. ఎందుకు? బాగా బడ్జెట్, కమిషన్, అది రావాలి పైసలు, ఆ పైసలు ఇటలీకి పంపాలి. ఇప్పుడు ఇంపోర్టు తగ్గిపోతా ఉన్నాయి. భారతదేశం 85 దేశాలకి డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ వెపన్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడం మొదలైంది. ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 2014లో 900 కోట్లుంటే ఇవాళ మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక 16,000 కోట్లకి 2022 నాటికి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ పెరిగింది. అది రానున్న కాలంలో ఇంకా పెరుగుతుంది. ఇదంతా కూడా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇటువంటి స్కీమ్స్ ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ బాంబేలో అటాక్ అయినప్పుడు 2008లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా చక్కగా లేకపోతుండే. ఇవాళ మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ స్థాయికి వచ్చింది. కోవిడ్ వచ్చేసరికి, మహమ్మారి వచ్చేసరికి అది దాన్ని ఏమంటారు మీద కొట్టుకుంటారు కదా, ఆ కిట్స్ ఇంపోర్టు 2-3 నెలలల్లా 5 లక్షల కిట్స్ తయారీ, మళ్ళా మన దేశానికి సరిపోడు, మళ్ళా ఎక్స్పోర్ట్ చేసే కాడికి తెచ్చుకున్నాం. వితిన్ 2 months వార్ ఫుటింగ్ మీద తీసుకొని. ఇరవై వేల భారతీయుల్ని సేఫ్ గా సిరియా, లిబియా, యెమెన్, సుడాన్, నేపాల్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి దేశాల నుంచి సురక్షితంగా తీసుకురావడం జరిగింది. మహమ్మారి సమయంలో 2.97 కోట్ల అంటే ఆల్మోస్ట్ 3 కోట్ల భారతీయుల్ని మనము సురక్షితంగా వాపసు తీసుకురావడం జరిగింది. ఇట్లా పనిచేసిరా అండి? వచ్చినోడికి ఫ్రీ క్వారంటైన్ కూడా ఇవ్వలే మన కేసీఆర్. ఈడ వచ్చిన దగ్గర క్వారంటైన్ కూడా పైసలు తీసుకుంటుండే. ఆడే కింద మీద వాడి పానం కాపాడుకొని నరేంద్ర మోడీ గారు పెట్టిన ఫ్లైట్లు దాంట్లో ఎక్కి వస్తే ఫ్రీగా, వీడికి వస్తే 14 రోజుల క్వారంటైన్ చేయాలంటే కూడా దానికి కూడా పైసలు తీసుకున్న ఘనత కేసీఆర్. దివాలా కోరుతనం. ప్రశాంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి అంతా, నీ బాప్ అంతా దివాలా కోరుడు ఓడలేడే. యు ఆర్ హోస్టింగ్ G20 టుడే ఇన్ ఇండియా. ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, వివిధ శాఖా మంత్రులు ఇలా దేశంలో అనేక పట్టణాలలో G20 సమ్మిట్ లో పాల్గొనడం ఎంత మన గర్వకారణం. ఎంత
అందుకే ఇవాళ భారతీయుడు విదేశాలకు పోతే మన పాస్పోర్ట్ వాల్యూ పెరిగింది. చాలా దేశాలు వీసాలు అవసరం లేకుండా ఇండియన్స్ రమ్మంటున్నారు. అందుకనే ఇక ప్రధానమంత్రులు కాలుమొక్కుతున్నారు. ఇట్లా సమావేశం జరిగితే అమెరికా రాష్ట్రపతి మోడీ ఏడునడో ఇట్లా చూసుకొని వచ్చి చేయగలుపుకొని పోతున్నాడు. ఆ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాస్ అంటున్నాడు. నాకు ఇంగ్లాండ్ సంబంధించిన ఇంతకుముందు ఉన్న ప్రధానమంత్రి ఒకటే సూర్యుడు, ఒకటే ప్రపంచం, ఒకటే ఎన్వైరన్మెంట్, ఒకటే మోడీ అన్నాడు. ఇట్లా వంగి వంగి దండాలు పెట్టే ప్రధానమంత్రుల కాడికెళ్ళి కాలు మొక్కించుకునే ప్రధానమంత్రికి వచ్చిన మన భారతదేశం. ఇలా కొన్ని పీపీటీలో ఒకటి నాకు గుర్తుకొచ్చేది 2004 నుంచి 2014 వరకు కరెక్ట్ 15 రోజులకు ఒకసారి అమావాస్య, ఒకసారి పుణ్యం వచ్చినట్టు ప్రతి నెలకు ఒకసారి ఇదైతుండే. ఏంది సీరియల్ బాంబులు అసలు వందల మంది భారతీయులు చచ్చిపోయారు. ఇక 2014 నుంచి 2023 వరకు బాంబులు తయారవడం బంద్ అయిపోయింది ప్రపంచంలో టెర్రరిస్టులకు. కాశ్మీర్లో రాళ్ళు దొరుకుతలేవా? ఇష్టం వచ్చినోడు ఇష్టమున్న 5 స్టార్లకు పోడు, హాస్పిటల్లకు పోడు, కాల్ చేసాడు మన సోనియా గాంధీ గారి ప్రభుత్వంలో. ఏడవాడతాడ బాంబులు పెట్టుడు, మెట్రోలలో పెట్టుడు, గోకుల్ చాట్లలో పెట్టుడు. ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏమైనా చేస్తాడేమో అని గాల్లో పెట్టాడు కూడా భయపడుతున్నాడు. నెక్స్ట్ పిఎం మోదీ ఈజ్ బాస్. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ సోనియా గాంధీ గారు వినాలి. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ అంటుంది, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ ద మోస్ట్ లవ్డ్ ఆఫ్ ఆల్ ద వరల్డ్ లీడర్స్. ప్రపంచంలో ఉన్న నాయకత్వం మొత్తం మోదీ గారిని ప్రేమిస్తుందట, కాంగ్రెస్ పార్టీ తప్ప. ఇటాలియన్ నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ తప్ప. మీ ప్రధానమంత్రి అంటున్నది, ఆమె కూడా మహిళనే సోనియా గాంధీ గారు. నీ కొడుకుకు జర చెప్పు, బుద్ధి తెచ్చుకోమని. The nation expresses its gratitude for forming a government with a full majority. Trust is the foundation of development. భారతీయులందరికీ ఫుల్ ఫ్లెజ్డ్ మెజారిటీ తోటి 2 సార్లు ప్రధానమంత్రి మోదీ గారికి మెజారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ 3వసారి కూడా మోదీ గారిని ప్రధానమంత్రిగా మనం గెలిపించుకుంటే భారతదేశం ప్రపంచంలో ఇంకా ముందుకు దూసుకుపోతుందని విజ్ఞప్తి చేసుకుంటూ తీసరి బార్ మోదీ సర్కార్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.